హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు నేను చూపించే ఈ రెసిపీ వచ్చేసి ఉలువలతో చేశానండి. ఉలువల దోశ అన్నమాట. చాలా బాగుంది. మామూలు దోశ తినేలాగానే ఉంటుంది, కానీ మన హెల్త్ పరంగా డబల్ బెనిఫిట్ అన్నమాట. ఫస్ట్ అయితే నేను ఒక కప్పు ఉలువల్ని వేసుకున్నాను. అలాగే ఇంకో కప్పు రైస్ కూడా యాడ్ చేయాలండి. ఉలువలు చూస్తున్నారా? ఈ ఉలువలు ఇలా చలికాలంలో వానాకాలంలో వీటి రెసిపీస్ చేస్తే కనుక మనకి బాడీలో హీట్ జనరేట్ అవుతుంది. అందువలన శరీరం కొంచెం వెచ్చగా ఉండడానికి దోహదపడుతుంది. అలాగే ఒక కప్పు రైస్ అయితే యాడ్ చేశానండి. మీ దగ్గర మామూలుగా దంపుడు బియ్యం ఉంటే అది యాడ్ చేయండి, లేకపోతే రేషన్ బియ్యం ఉంటుంది కదా, స్టోర్ బియ్యం, అది యాడ్ చేయండి. అలాగే కొంచెం మెంతుల్ని కూడా యాడ్ చేసేయండి. మెంతులు కూడా హెల్త్కి బెనిఫిటే. ఈ ఉలువలు ఏదైనా సరే మనం సేమ్ ఇప్పుడు వీటిని దోశ కోసం ఎలా అయితే నానబెడతామో అలానే నానబెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉలువల మీద ఉంటుంది కదా చిన్న చిన్నవి, ఇదిగోండి ఇలా అంతా మడ్డి ఉంటుంది కదా, అవంతా నీట్గా క్లీన్ చేసి వాష్ చేసుకోవాలండి. 2-3 సార్లు వాటర్తో నీట్గా వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడైతే బాగా నేను ఇక్కడ 4 hours పాటు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు నైట్ అయితే ఇవి మిక్సీ పట్టుకుంటున్నాను. ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. ఆ మిక్సీ పట్టేటప్పుడు అందులో కొంచెం అన్నం కూడా, అంటే మనం దోశ బ్యాటర్లోకి అన్నం కూడా యాడ్ చేసి మిక్సీ పడతాం కదా, ఆ విధంగా కొంచెం అన్నం కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోండి. ఈ లెవెల్లో ఉంది కదా, ఆల్రెడీ పులిసిపోయినట్టు కనిపిస్తుంది కదా. మనము బేకింగ్ పౌడర్ అట్లాంటివి దోశ బ్యాటర్లోను ఇడ్లీ బ్యాటర్లోను వేయడం మానేయండి. ప్రతి దాంట్లోనూ మనం ఇట్లా బేకింగ్ పౌడర్ యాడ్ చేయడం మంచిది కాదు కదా హెల్త్కి కూడా అనేసి నా అభిప్రాయం అండి. అందులో కొంచెం ఉప్పు యాడ్ చేసేసాను. అలాగే కన్సిస్టెన్సీ బ్యాలెన్స్ చేయడానికి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి ఇలా కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాతకి ఇంకేముంది, మనం దోశలు అయితే పోసేసుకోవాలి కదా. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించానండి. ఈరోజు నాకు కొంచెం ఇప్పుడైతే స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ అయితే పెట్టేసుకోవాలండి. యాక్చువల్లీ నేను ఈ దోశ ప్యాన్కి ఎందుకు అంతలా రబ్ చేస్తున్నానంటే, ఇది 8 years బ్యాక్ కొన్న దోశ ప్యాన్ అన్నట్టు. అందుకే నేను దీనిపైన ఆయిల్, ఆనియన్ రబ్ చేస్తున్నాను. మీది మామూలుగా నాన్ స్టిక్ అయితే కనుక దాని మీదనే దోశలు అసలు ఏం రబ్ చేయకుండా కూడా నీట్గానే వచ్చేస్తాయి కదా. ఆ తర్వాత ఇలా మనం దోశలు ఎలా వేస్తామో అలా వేసేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ కూడా చల్లేసుకొని 2 వైపులా తిప్పేసి పక్కన పెట్టేస్తే అయిపోతుందండి దోశలు. దీనిపైకి నేను కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కారం చట్నీ, అంటే రెడ్ చట్నీ అన్నట్టు చేశానండి. అది టమోటాతో చేస్తారు కదా. నేను లాస్ట్ టైం ఒక వీడియోలో అయితే పోస్ట్ చేశాను, అది చూశారో లేదో తెలీదు. ఇక్కడ ఈ పిండిలో మనకి చాలా అంటే చాలా పోషకాలు అనేవి ఉంటాయి కదా. పిల్లలు వెరైటీ రెసిపీస్ ఏమీ తిననప్పుడు ఈ విధంగా దోశ బ్యాటర్లోనే మనం చేసుకోవాల్సిన రెసిపీస్ అనేవి చాలానే ఉంటాయి. మా పిల్లలు కొంచెం దోశలు ఎక్కువగానే తింటారు కాబట్టి నేను ఈ దోశలలోనే ఉలువ దోశ అనేది చేశానండి. మీకు కూడా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి, ఖచ్చితంగా బాగానే వస్తుంది. అలాగే కామెంట్ చేసి చెప్పండి మీరు ట్రై చేసిన రెసిపీ అనేది ఎలా వచ్చిందో. సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంతకీ ఈ వీడియో పూర్తిగా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.